హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చి ప్రాబబిలిటీ చెప్పే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి తెలవాలి. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా సరే నేను తెలీదు దాని రిజల్ట్ ఏంటి అనేది నాకు పక్కాగా తెలియదు అని దాని కదా మనం ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నా సరే దాని రిజల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, నేను కాయిన్ టాసింగ్ ఉందనుకోండి, కాయిన్ టాస్ చేస్తున్నాను నేను, నాకు తెలుసు హెడ్ ఆర్ టేల్ వస్తుందని, బట్ ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో విచ్ వన్ విల్ అకర్. ఓకే, సో ఏది వస్తుందని నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను అంటే దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. ఓకే, నువ్వు ఎన్ని సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకో, బట్ దాంట్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం రిజల్ట్ ఏంటి అని. సో అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో అలాంటి ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి వచ్చే రిజల్ట్ని స్టాటిక్కి అంత కంప్లీట్ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ రిజల్ట్ని ఏమంటాము అంటే శాంపుల్ స్పేస్ అంటాం, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని. మరి అవుట్కమ్ అంటే ఏంటి? రిజల్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని అవుట్కమ్ అని చెప్పాలి. ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక రిజల్ట్ వస్తుంది, సో ఆ రిజల్ట్ని ఏమని చెప్పాలి? అవుట్కమ్ అని చెప్పాలి. రిజల్ట్ అని మాట యూజ్ చేయొద్దు, దీన్ని అవుట్కమ్ అని రాయండి. అంటే ఎగ్జాంపుల్కి ఏంటి, ఇందాకే చెప్పాము మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎవరని చెప్పాము, ఎగ్జాంపుల్ కాయిన్ టాసింగ్ చెప్పాను కదా. సో నేను ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఎవరవుతారు? హెడ్ అండ్ టేల్, అదే అవుట్కమ్స్. ఇప్పుడు దీని తర్వాత చెప్పేది ఇందాక శాంపుల్ స్పేస్ అని చెప్పాను. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్ చేశాను, దాంట్లో వచ్చిన సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని, అంటే కాయిన్ టాసింగే తీసుకో, హెడ్స్ టేల్స్, ఇది తప్ప వేరే పాసిబిలిటీ ఉంటుందా నీకు? లేదు. సో సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వేసాను చూడు, దీన్ని శాంపుల్ స్పేస్ అంటాం. నేను ఇక్కడ చెప్పేదంతా కాయిన్ టాసింగ్కి చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈవెంట్. ఈవెంట్ అంటే ఎవరు? సబ్సెట్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్, అంటే దీనికి సంబంధించిన సబ్సెట్. అందులో ఎలాగైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి సెట్ ఆఫ్ హెడ్స్, ఇది దీనికి ఒక సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే జరిగేది ఇంకొక ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. అంటే నేను డై త్రో చేస్తున్నాను. వెన్ ఏ డై ఈజ్ రోల్డ్, డైస్ రోల్ చేసినాం, డైస్ రోల్ చేసినప్పుడు అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ ఎవరెవరు రావచ్చు? 1 2 3 4 5 6 కదా. సో వీటన్నిటినీ కూడా ఏమని చెప్తాము? అవుట్కమ్స్ అని చెప్తాం. అదే దానికి సంబంధించిన శాంపుల్ స్పేస్ కావాలి అంటే కనుక డైస్ రోల్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ని ఎస్తో డినోట్ చేస్తాం, దట్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. దీనికి సంబంధించిన ఈవెంట్ కావాలి అన్నాను అనుకోండి, నేను ఈవెంట్ ఇలా అడుగుతున్నాను, ఏమని? ఈవెంట్ నెంబర్ కావాలి అని అడుగుతున్నాను. సో లెట్ ఈ బీ ద ఈవెంట్ దట్ డినోట్ అన్ ఈవెంట్ నెంబర్. ఈవెంట్ నెంబర్ అంటే ఎవరెవరు రావచ్చు? ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్, ఆల్రెడీ చెప్పున్నాను నేను. సో 2 4 6 ఇది దానికి సంబంధించిన ఈవెంట్ అవుతుంది. నేను ఇంకా ప్రాబబిలిటీ అంటే ఏంటి అనే దాని గురించి నేను ఏ రకంగా ఏం చెప్పలేదు, జస్ట్ దాని బ్యాకప్ అంతా మనం కవర్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఒకసారి చూసుకోండి, శాంపుల్ స్పేస్ చెప్పే ముందర ఫస్ట్ ఎవరు కావాలి మనకి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కావాలి. ఎక్స్పెరిమెంట్ విచ్ ఈజ్ డెఫినేషన్ వైజ్గా విచ్ ఈజ్ కండక్టెడ్ అండర్ ఎసెన్షియల్ ఐడెంటికల్ కండిషన్స్ ఫర్ విచ్ ద రిజల్ట్ ఈజ్ నాట్ సర్టెన్. సేమ్ ఐడెంటికల్ కండిషన్స్లో నువ్వు మెన్షన్ చేసినా సరే, ఎక్స్పెరిమెంట్ చేసినా సరే, రిజల్ట్ అయితే మాత్రం పర్టికులర్గా ఒకటే రాదు. ఒకసారి హెడ్స్ వస్తే ఒకసారి టేల్స్ మారుతూ ఉంటుంది. ఓకే, అవుట్కమ్ అంటే రిజల్ట్ అంటాం, శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటాం కదా. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే డెఫినేషన్ చూసుకోండి, ఏమని వస్తుంది? ఫేవరబుల్ ఈవెంట్స్ బై ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఫేవరబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే ఏమవుతుంది అంటే ఎగ్జాస్టివ్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎగ్జాస్టివ్ అంటాము. ఫేవరబుల్, సపోజ్ నేను ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ వెన్ కాయిన్ ఈజ్ టాస్డ్ అన్నాను. కాయిన్ టాస్ చేసావు, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అన్నాం. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి చూద్దాం. ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాయండి, హెడ్స్ టేల్స్. వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ అన్నప్పుడు శాంపుల్ స్పేస్ హెడ్స్ టేల్స్ వస్తాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్, నేను ఇలా డినోట్ చేస్తాను పి ఆఫ్ హెచ్ అని. సో దీనికి ఫార్ములా ఫేవరబుల్ ఈవెంట్స్ బై ఎన్ని నెంబర్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి నా దగ్గర? ఓన్లీ 1 ఈజ్ దేర్. సో 1 బై
Total, exhaustive means total number of outcomes of a sample space. Total number of outcomes in unna ikkada n of s is equal to 2. So that 1 by 2 is the probability of getting head. Same adhe madri probability of getting tail. P of t is equal to 1 by 2. Please check it once. Okay.